కుటుంబ పెద్ద ఇప్పుడు మన ఇంట్లో తండ్రి ఏ విధంగా అయితే ఉంటాడో భార్య పిల్లలు ఒంటైర్ కుటుంబాన్ని మొత్తం 360 డిగ్రీస్ రియలైజ్ చేయాలనో డెఫినెట్గా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ పొజిషన్ సంబంధించి ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఎస్హెచ్ఓ పైన ఉంటుంది. సో మా కింద పనిచేస్తున్నటువంటి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, మా తోటి సహోదరులు వాళ్ళు క్రైమ్ వింగ్ చూస్తూ ఉంటారు, ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్, ఎట్ ది సేమ్ టైం హోంగార్డ్ ఆఫీసర్స్, ఎస్పీఓస్ కూడా చాలామంది మా దగ్గర వివిధ దశలు వివిధ ర్యాంకుల్లో పనిచేస్తూ ఉంటారు. ఎవరు ఏం పని చేసినా ఇదంతా కూడా ఒక యూనిటీతో చేయాల్సినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ వర్క్. మేమందరం ఒక కుటుంబం. ఇక్కడ ఒకటి బాగా గుర్తుంచుకోండి, మేము మా ఇంట్లో మా భార్య పిల్లల దగ్గర ఉండే టైం చాలా తక్కువ, కానీ మేము ఇదే ఇల్లు మాకు. మా జీవితంలో మా యూనిఫామ్ మాకు ఎక్కువ కాలం జీవితంలో మేము వేసుకున్న యూనిఫామ్ కాకి యూనిఫామ్, మేము ఉండేటువంటి ప్లేస్ ఇదే ప్లేస్. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే నా కుటుంబ సభ్యులు. కాబట్టి మేమందరం కూడా ఒక మంచి వాతావరణంలో పనిచేయడం కోసం అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళ స్టడీని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ మేము ఐడెంటిఫై చేసి రైట్ పర్సన్ రైట్ ప్లేస్, అంటే ఎవరు ఏ పర్సన్కి ఏ వర్క్కి పనికి వస్తారు అనేది మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర మేము వాళ్ళని అపాయింట్ చేసుకుని వాళ్ళ ద్వారా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పినా సరే చూస్తూ ఉంటాం. 80% కూడా ఎవరిని డిస్కరేజ్ చేయం. కొంతమంది స్టడీ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడమే ఎస్హెచ్ఓ ఒక డ్యూటీ. కొన్ని కేసులు కొన్ని కీలకంగా మారుతాయి, అయినప్పటికీ కూడా కొంచెం అతి తక్కువ సమయంలో ఛేదించిన కేసులు ఉంటాయి. అటువంటి కేసుల్లో మీ ఎక్స్పీరియన్స్లో ఏమన్నా? ఎస్, సో చాలా కేసెస్ ఉన్నాయి. మొన్న రీసెంట్ కేసు మనం మాట్లాడుకుంటే ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు అయింది. ఉమెన్ మిస్సింగ్ కేసు అక్కడ కేరళలో రిపోర్ట్ అయింది. ఎర్నాకుళం డిస్ట్రిక్ట్లో సమ్ ఏదో పిఎస్లో రిపోర్ట్ అయింది. వాళ్ళు ఆమె లొకేషన్ తీసుకుంటే మన బాలనగర్ ప్రాంతంలో వాళ్ళకి లొకేషన్ చూపించడంతో వాళ్ళు ఇమీడియట్గా మనల్ని అప్రోచ్ అయ్యారు, మన దగ్గరకు వచ్చారు. ఇక్కడికి రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్, ఎటువంటి లొకేషన్ రావట్లేదు. రాకపోవడంతో వాళ్ళు డైరెక్ట్ లోకల్ పిఎస్కి వస్తారు, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి ఎటువంటి ఆఫీసర్ లేదు ఇన్వెస్టిగేషన్ మీద వచ్చినప్పుడు. సో మనం వాళ్ళని కూర్చోబెట్టేసేసి వాళ్ళ కేస్ స్టడీ, కేస్ డీటెయిల్స్, వాళ్ళ అవుట్ ఆఫ్ స్టేట్ పాస్పోర్టు, పర్మిషన్స్ అన్ని వెరిఫై చేసుకొని ఇమ్మీడియట్గా మా టీమ్ని లొకేట్ చేసాం. వితిన్ 1 అవర్లో మనం ఆ యొక్క లేడీకి సంబంధించినటువంటి ఆచూకీ మనం కనిపెట్టగలిగి వాళ్ళకి చేసాం, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. సో వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు తెలంగాణ పోలీస్ని, సైబరాబాద్ పోలీస్ని. అంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మా దగ్గర ఉండగా లేదు అని చెప్పాను. ఎందుకంటే మనం ఈరోజు టెక్నికల్ సర్వీసెస్ బాగా యూజ్ చేస్తూ ఉన్నాం మనం. ఓకేనా? సో దాన్ని అంతా మనం వాడి వాళ్ళకి ఇమ్మీడియట్గా చేయగలేం. అదేవిధంగా నేను పేట్ బస్టాబాద్లో డిఏగా పనిచేస్తున్న క్రమంలో ఒకటి చైన్ స్నాచింగ్ కేసు వచ్చింది. చైన్ స్నాచింగ్ కేసు అసలు యాక్చువల్గా చైన్ స్నాచింగ్, ఆ చైన్ అనేటువంటిది రోల్డ్ గోల్డ్ చైన్ అయినా కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు, ఎటువంటి క్లూ లేదు, సింగిల్ కెమెరా లేదు. ఆ కాలనీ అంతా కూడా అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నటువంటి కాలనీ. సో అయినా కూడా 6 days వర్కౌట్ చేసాం, డే అండ్ నైట్ 6 days కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా అది మనం ఫైనల్గా వాళ్ళని అఫెండర్స్ని మనం అప్లైడ్ చేయగలిగాము, ప్రాపర్టీగా చేయగలిగాం. అంటే ఇక్కడ ప్రాపర్టీ ఏందన్నది కాదు, కేసు మనం కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తే డెఫినెట్గా చేయగలుగుతాం అనేటువంటిది ఇక్కడ చెప్పడం ఉద్దేశం. ఇంకోటి రత్నాలయం టెంపుల్, అలియాబాద్ దగ్గర, అలియాబాద్ జంక్షన్ రత్నాలయం టెంపుల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో థెఫ్ట్ అయింది. వితిన్ 24 అవర్స్లో ఇంటాక్ట్ ప్రాపర్టీ యాస్టీస్గా దేవుడికి సంబంధించిన ప్రాపర్టీ యాస్టీస్గా రికవర్ చేయగలిగాం. సో ఇదంతా కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి సీసీ కెమెరాస్, ప్లస్ మా అధికారులు నాతో పాటు నా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా డే అండ్ నైట్, ఈవెన్ వర్షంలో కూడా మేము సీసీ కెమెరాలు వెరిఫై చేసి మేము చేయగలిగాం. అది మాకు బాగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఇన్సిడెంట్. ఓకే, ఇన్వెస్టిగేషన్ మోటోలో మీరు అన్నట్టు ఇప్పుడు కొన్ని క్రిటికల్ కేసులు చేస్తుంటారు, కొన్నిసార్లు ఎటువంటి ఆధారాలు దొరకవు, కేసు కన్ఫ్యూజ్ చేయడానికి మీకు అక్కడ ఏదో చేస్తూ ఉంటారు. అంటే ఏ క్లూ ఆధారంగా మీరు ముందుకెళ్లే క్రమంలో ఎంతవరకు ఇన్వెస్టిగేషన్, అంటే మీకు ఎట్లా ఉంటుంది, అది ఆ రూట్ ఎలా ఉంటుంది మీకు? ఎస్, చాలా కేసులు అవుతూ ఉంటాయి. అంటే అఫెన్స్ ఒక దగ్గర చేసి ఇంకొక దగ్గరికి మార్చినట్టుగా అఫెన్స్ మార్చి మనకు చూపించడం అనేటువంటిది ఇలాంటివి మనకు నార్మల్గా అవుతూ ఉంటాయి. సో అటువంటి జరిగే క్రమం లోపల మనం ఏం చేస్తూ ఉంటామని చెప్పంటే మా దగ్గర మాకు సపోర్ట్, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేయడానికి డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. ఫస్ట్ క్లూస్ టీమ్ అని చెప్పని ఉంటుంది. క్లూస్ టీమ్ వాళ్ళని ఫస్ట్ మేము స్పాట్కి విజిట్ చేస్తాం. అంటే వాళ్ళు స్పాట్లో ఎలాంటి క్లూస్ వదిలిపెట్టిండు అఫెండరు, సో ఈ కేసు ఛేదించడానికి ఉపయోగపడేటువంటి క్లూస్ ఏమైనా ఉన్నాయి ఆ స్పాట్లో అనేటువంటి వాళ్ళు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అదేవిధంగా డాగ్ స్పాట్స్ ఉంటాయి. సో వీటన్నిటి యొక్క అవకాశం మనం వీటన్నిటి ఉపయోగించుకొని మనము ఆ యొక్క చిన్న క్లూ దొరికినా కూడా మనం దాని ద్వారా మనము కేసులు ఛేదించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే మన కష్టానికి తగిన ఫలితం అంటే మనకి ఏదో రావాల్సిన లేదు, ఒక గుర్తింపు, ఒక అప్రిషియేషన్ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కానీ ఎవరైనా కోరుకుంటుంటారు. అటువంటి సంబంధించి మీకు వచ్చిన అవార్డ్స్ కానీ లేకపోతే అప్రిషియేషన్లు కానీ ఏ క్రమంలో వచ్చాయి, అంటే ఎలా అనిపించింది మీకు వచ్చినప్పుడు? ఎస్, అది కరెక్టేనండి. అంటే ఒక మనిషిగా, ఒక సాధారణ వ్యక్తిగా, నార్మల్ సిటిజన్గా డెఫినెట్గా నాకు కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంత పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు వెరీ గుడ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండాలి,
మనిషి ఉండాలి. అది నా పై ఆఫీసర్ కావచ్చు, లేకపోతే సిటిజన్స్ కావచ్చు, ఎవరైనా అనేటువంటి డెఫినెట్ నేను కూడా కోరుకుంటాను. ప్రతి ఒక్క పర్సన్ కోరుకుంటాడు అది. సో మీ యొక్క అప్రిషియేషన్ అనేటువంటిది డెఫినెట్గా నేను నా యొక్క నెక్స్ట్ టాస్క్ ఏదైతే ఉంటుందో అది మరింత ఎఫెక్టివ్గా పనిచేయడానికి నాకు ఉపయోగపడుతుంది. సో దీంట్లో భాగంగా నేను పనిచేసినటువంటి 16 సంవత్సరాల నా ఉద్యోగ జీవితంలో చాలా సందర్భాల్లో నేను సీనియర్ అధికారుల నుంచి నా అప్రిషియేషన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది, జిల్లా కలెక్టర్ల ద్వారా రిసీవ్ జరిగింది. సో రీసెంట్గా మా డీజీ గారు ఇచ్చినటువంటి స్టేట్ లెవెల్ బెస్ట్ ఎస్హెచ్ఓ, బెస్ట్ ఇన్స్పెక్టర్గా ఇచ్చినటువంటి అవార్డు కావచ్చు, నాకు వచ్చినటువంటి ఈ పథకాలు ఇవన్నీ కూడా ఇంకా చాలా సందర్భాలు తీసుకున్నాను. ఇప్పటికి నాకు వచ్చిన ఎంఎస్సీ మెరిటోరియస్ సర్వీసెస్ ఎంట్రీస్, జిఎస్సీస్, క్యాష్ రివార్డ్స్ చాలానే రిసీవ్ చేసుకున్నాం. సో దాని యొక్క వాటి వల్లనే మేము చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తా ఉన్నాం. అంటే మీరు ముందుకెళ్లే క్రమంలో ఇక్కడ కొన్ని ర్యాలీలు కానీ మతపరమైనటువంటి వర్కులు కానీ లేకపోతే అకేషన్స్ కానీ జరుగుతుంటాయి. అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్స్, అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ స్టాఫ్ని కేటాయించి ఆ సెన్సిటివ్ మ్యాటర్ డీల్ చేయాలి. అలాంటి సవాల్గా చెప్పుకోవచ్చు. అవి ఎలా డీల్ చేస్తున్నారు, అది ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తుంటారు ఆ క్రమంలో? ఎస్, ఇప్పుడు మనము ఉదాహరణకు చెప్పుకుంటే హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, లేదు బోనాలు, లేకపోతే ఒక మొహర్రం సంబంధించి కావచ్చు, రంజాన్ సంబంధించి కావచ్చు, లేకపోతే క్రిస్టమస్, గుడ్ ఫ్రైడే ర్యాలీస్, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వివిధ రిలీజియస్ సంబంధించినటువంటి ర్యాలీస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున మెయిన్ రోడ్ల మీద విత్ పర్మిషన్తో వస్తూ ఉంటాయి. సో కాబట్టి సిటిజన్స్ అందరికి అప్పీల్ ఏంది అని చెప్పారంటే, ఇంతవరకు అందరూ కూడా నార్మల్గా ఎవరు కాల్ చేస్తున్నారు, ఇప్పుడు దాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేయడం కోసం అని చెప్పేసి అందరూ కూడా సో జస్ట్ ఇంటిమేషన్ ఇవ్వండి లోకల్ పొల్యూషన్లో అని చెప్తా ఉన్నాం. మీరు ఎప్పుడైతే నా పొల్యూషన్ నాకు ఇంటిమేషన్ చేస్తారో పలానా టైంకి నేను సఫిషియెంట్ ఫోర్స్ ఎంతమంది అవసరమో, అక్కడ ఏ టైంకి రావాలి, నేను ఏంది అనేటటువంటిది నేను ఫస్ట్ డిసైడ్ అవుతాను నేను. సో అక్కడికి వచ్చేసి చేస్తూ ఉంటాం. ఈ సందర్భంలో మేము ఏం చేస్తామని చెప్పానంటే, ఆ యొక్క మతానికి సంబంధించిన పెద్దలు ఉంటారు, ప్రతి కాలనీలో ఎల్డర్స్, ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవుతాం. ప్లస్ ఆర్గనైజర్స్ ఉంటారు, వాళ్ళు ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు, ప్లస్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఎండింగ్ పాయింట్ ఎక్కడ, వాళ్ళు అసలు మెయిన్ మోటో ఆఫ్ ది ర్యాలీ, మెయిన్ మోటో ఆఫ్ ది మీటింగ్ ఏంటి అనేటువంటి కనుక్కొని, ప్లస్ ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేయడం కోసం అని చెప్పని మాకు ఉండేటువంటి టాస్క్ ఏంటి. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా నేను లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళకు ర్యాలీ కంప్లీట్ అవ్వడమే నా యొక్క ఉద్దేశం, నా ఉద్యోగం ఇక్కడ. సో కాబట్టి దానికి నేను ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలనే దాంట్లో భాగంగా డెఫినెట్గా వీళ్ళందరూ ఒక సహాయ సహకారాలు తీసుకుంటూ చేస్తూ ఉంటాను. ఎట్ ది సేమ్ టైం నా ఫోర్స్ సఫిషియెంట్ లేకపోతే మా ఏసీపీ గారికి, డీసీపీ గారికి చెప్పి నేను బయట నుంచి ఫోర్స్ తెప్పించుకొని మేము ప్రాపర్ ఎడ్యుకేట్ బందోబస్తు అనేటువంటి చేస్తూ ఉంటాం. ఎట్ ది సేమ్ టైం మెయిన్ రోడ్ మీద ర్యాలీ వెళ్తున్నప్పుడు ఈ కమ్యూటర్స్ ఎవరైతే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూడాల్సిన బాధ్యత మాది. డెఫినెట్గా ఆ విధంగా మేము చేస్తూ ఉంటామండి. యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అనేసరికి కొంతమందికి ఒక ఫియర్ ఉంటుంది. ఏదన్నా కష్టం నష్టం జరిగినప్పుడు లోనకు రావడానికి రిఫరెన్స్ ద్వారా రావడం, లేకపోతే ఎవరి ద్వారా రావడం జరుగుతుంది. అలా కాకుండా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని మీరు ఎంత తీసుకొచ్చినప్పటికీ ఇంకా కొన్ని అపోహలు ఉంటూ ఉంటాయి ప్రజల్లో. అంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఎందుకు ఫియర్ పెట్టుకో అవసరం లేదు అనేది మీరు ఎలా చెప్పగలుగుతారు ప్రజలకు? ఎస్, అంటే పాతకాలం ఒకప్పటి నాటికి ఇప్పుడు మారింది అని చెప్పడానికి ఈ యొక్క ఫోటో నాకు వచ్చిన రివార్డు. అంటే చాలామందిలో ఏంది, ఎస్ అంటే ఒకటి బాగుంది, 100 మందిలో కేవలం 20 మంది మాత్రమే ఫిజికల్గా పొల్యూషన్ మెట్లు దొక్కుతున్నారు ఏదో ఒక సందర్భంలో అవసరం పడి. కానీ రిమైనింగ్ 80% ఆఫ్ ది సిటిజన్స్ జస్ట్ వాళ్ళ ఇండ్లలో వాళ్ళ వర్క్ ప్లేస్లో ఉండి వాళ్ళు మీడియాను అబ్జర్వ్ చేస్తూ, సినిమాలను అబ్జర్వ్ చేస్తూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా చూసి దాంట్లో ఉన్నటువంటి దాన్ని మాత్రమే నిజమని నమ్మి, పోలీసు వాళ్ళు అంటే ర్యాష్గా మాట్లాడతారు, తిడతారు, లేకపోతే రికమెండేషన్ లేకపోతే వర్క్ కాదు పొల్యూషన్కి వెళ్తే అనేటటువంటి అపోహలో ఉన్నారు. కరెక్ట్, వాస్తవం అది. కానీ గత 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మార్పుల కనుక మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ పోలీసులో ఎంతటి మార్పు వచ్చింది అనేటువంటిది మీరందరూ చూస్తూ ఉన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఈరోజు ఎటువంటి ప్రతి వ్యక్తిని కూడా మేము ఎవరికి ఏ విధమైన రెస్పెక్ట్ ఇవ్వాలని అది రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి సీట్ ఆఫర్ చేసి, వాటర్ ఆఫర్ చేసి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ సమస్య వినే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము లేదు మా పరిధిలో లేదు అని చెప్పంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి చాలా మార్పు అనేటువంటిది వచ్చింది. పబ్లిక్ నుంచి కూడా అదే విధమైనటువంటి సపోర్ట్ మాకు దొరుకుతుంది. కాబట్టి మేము ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాం. కేవలం మా ఒక్క వర్క్ నుంచే కాదు, పబ్లిక్లో కూడా చాలా మార్పు వచ్చింది. పబ్లిక్లో కూడా మాకు 100 డయల్ కాల్ ద్వారా చాలా క్రైమ్స్ సంబంధించిన సమాచారం వాళ్ళు అందిస్తూ ఉన్నారు. సో కాబట్టి మేము ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నామండి. సో ఇది ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్ పనిచేస్తాం. సోషల్ మీడియాకి సంబంధించి ఫైనల్గా మీకు ఒక క్వశ్చన్. సోషల్ మీడియాలో కొంతమంది అనవసరమైన అభూత కల్పన కల్పించి సింగిల్ అంటే సోషల్ మీడియా వ్యవస్థని మనం కనుక 2 విధాలుగా పరిగణించుకున్నట్లయితే, మేము మీడియాలో ఉన్నాం కాబట్టి మీకు ఒకసారి చెప్పాల్సి వస్తుంది. ఆ శాటిలైట్ మీడియా, కేబుల్ మీడియా, సోషల్ మీడియా వస్తుంది. సోషల్ మీడియా అంటే సెల్ఫ్ మీడియా, కొంతమంది కనబడిన వీడియో తీసేసి దానికి ఒక పాటలు అవి పెట్టేసేసి భయభ్రాంతులు గురి చేసినమాట. అటువంటి వాళ్ళు అలా ప్యానిక్ చేయకోకుండా ఉండడానికి, ఒకవేళ అలాంటివి చేస్తే కనుక ఎటువంటి శిక్షలు ఉంటాయి అనేది ఒకసారి మీరు చెప్పండి. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని చెప్పంటే ఎస్పెషల్లీ రిలీజియస్ వాటికి సంబంధించి, మొన్న వచ్చినటువంటి ఇరాన్ వార్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కోవిడ్ సిచ్యువేషన్ లాంటి కావచ్చు, ఇలాంటి ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లేదా ఒక రిలీజియస్ ఇన్సిడెంట్స్, ప్రొసెషన్స్, ఫెస్టివల్స్ ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో చాలామంది ఏం చేస్తారు అని చెప్పారంటే దాన్ని వాడుకొని ఏదో రీల్స్ పెట్టడం, చేయడము, వాళ్లకు సొంతంగా లాభం కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటారండి. దయచేసి
అన్నెసరీగా దాంట్లో వాస్తవం తెలుసుకోకుండా ఎలాంటి రీల్స్ కానీ ఎలాంటి సమాచారాన్ని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఫస్ట్ పాయింట్. ఇన్ కేసు ఎవరైనా పోస్ట్ చేసిరో వచ్చింది అని చెప్పనంటే చూస్తున్నటువంటి వ్యక్తులు దీని వెనకాల ఎంతవరకు వాస్తవం ఉంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒకసారి ఎనలైజ్ చేయండి దయచేసి. అది కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు మాత్రమే దాన్ని మీరు ఇంకో పర్సన్కి ఫార్వర్డ్ చేయండి. లేదు అన్లెస్ అంటే ఏదో వచ్చింది ర్యాండమ్గా ఫార్వర్డ్ చేసినాము అని చెప్పనంటే కాదు. ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి, ఆ కంటెంట్ క్రియేట్ చేసిన పర్సన్కి ఏ పనిష్మెంట్ అయితే ఉంటుందో దాన్ని సర్క్యులేట్ చేసిన పర్సన్ కూడా సేమ్ పనిష్మెంట్ ఉంటుంది చట్టంలో.